ఆ హోదా వస్తే బాగుంటుంది, కాంగ్రెస్ పార్టీ వస్తే ఇస్తుందని నమ్మకం ఉంది. కాకపోతే కాంగ్రెస్ రావాలని కోరుకోవట్లేదు, అదే వచ్చిన మైనస్. అంటే హోదా వల్ల ప్రయోజనం ఉంటుందని అనుకుంటున్నారా? అది వస్తుందా అంటే వాళ్ళకి తెలియదు కాబట్టి ప్రయోజనం ఉంటుందని అనుకుంటారు. ఇప్పుడు మామూలు అడిగి ఇవ్వచ్చు కదండి హోదా అంటాడు, అదే మంది కాదు కదా, కొండను తెచ్చి ఇవ్వచ్చు కదా అని వాడికి ఏం ఉపయోగం దాని వల్ల అంటే చెప్పలేడు. మళ్ళీ వీళ్ళు చెప్పారుగా, కోట్లు వచ్చేస్తే, లక్షల ఉద్యోగాలు వచ్చేస్తే, కోట్ల ఉద్యోగాలు వచ్చేస్తాయి, ఆ బ్రహ్మంలోనే బ్రతుకుతారు. 10 ఏళ్ళుగా ఇంకా అదే భ్రమలో ఉన్నారంటారు, బ్రతికిస్తూనే ఉంటారు. అంటే ఇప్పుడు మనకు తెలియదు కదా, తెలియని దాన్ని ఏదైనా ఓకే వచ్చేస్తాం. అప్పుడు రాష్ట్రం విడిపోయినప్పుడు తెలంగాణ వాళ్ళకి ఏం చెప్పారు, మీరందరూ స్వర్ణయుగం రేపు పొద్దు నుంచి అన్నారు. ఇప్పటికీ ఏ యుగం వచ్చింది అక్కడ? ఎవడి బ్రతుకు ఏమీ మారదండి. మనం ఏంటంటే చాలా చదువుకున్నాం కాబట్టి మనం చదువుకున్నోడు చాలా ఆలోచిస్తాడరా అని ఇదివరకు అనుకునేవాడు. కానీ చక్కటి డైలాగు ఇదివరకే మంచి సామెత, చదువుకున్న వాళ్ళకంటే చాకలి బెటర్ అన్నటువంటిది. వాళ్ళకున్న నాలెడ్జ్ మనకు ఉండదు. మనం ఏంటంటే పుస్తక నాలెడ్జ్ మీద ఎవడో చెప్తే ఓహో ఆయన చెప్పాడంటే నిజమే ఉంటుందిరా అనే భ్రమలో ఉంటాం. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మన ఎడ్యుకేషన్ 60-64% మాత్రమే ఉంది చదువుకున్న వాళ్ళు అన్న సంగతి ఎంతమందికి తెలుసు?